హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నిన్న విజయమ్మ ఒక ప్రెస్ మీట్కి వచ్చి ఏకంగా నా సొంత కొడుకే తన చెల్లెలి షర్మిలాని ఆస్తి విషయంలో అన్యాయం చేశాడని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు. అసలు ఎలా అన్యాయం చేశాడు అంటే, వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆస్తి నా నలుగురు మనవళ్ళకి అంటే ఒకడు మనవరు ముగ్గురు మనవరాళ్ళకి సమానంగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ ఉన్నప్పుడు నాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ విధంగా జరగడం లేదు. జగన్ షర్మిలాని అన్యాయం చేశాడంటూ ప్రెస్ మీట్లో చెప్పారు. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, నిన్న విజయమ్మ ప్రెస్ మీట్కి వచ్చి నా సొంత కొడుకే ఆస్తి విషయాల్లో షర్మిలాని అన్యాయం చేశాడు అన్నట్టు మాట్లాడారు మేడం. అసలు ఏం జరిగింది మేడం? అసలు ఇప్పుడు 2004 ముందు వాళ్ళకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు కావచ్చు, వాళ్ళ నాన్న నుంచి ఆయనకి సంక్రమించిన ఆస్తుల గురించి కానీ, ఇలా నలుగురికి పంచుకుంటారా, 5గురికి పంచుకుంటారా వేరు విషయం. కానీ 2004 తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రోకో ద్వారా సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి సమాజానివి. ఓకే. ఆ ఆస్తులన్నీ అసలు నా దృష్టిలో జాతీయం చేయాల్సిన ఆస్తులు, క్విట్ ప్రోకో ద్వారా సంపాదించిన ఆస్తులు, ఆ ఆస్తులు. ఆ ఆస్తుల గురించి ఇప్పుడు పంచాయతీ పోని అవి చాలా కష్టపడి సంపాదించిన ఆస్తులే అనుకుందాం. మరి ఆ ఆస్తులకు సంబంధించిన అన్ని విషయాల మీద కేసులు జరిగాయి. 16 కేసులు ఉన్నాయి. ఈడీ బోలెడు ఆస్తులు జప్తు చేసింది, ఏకంగా ఛార్జ్ షీట్లు వేసింది, జైలు శిక్ష పడింది. అంటే ఆయన జైలుకి వెళ్ళాడు, 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. మరి మీరు సమానంగా ఆస్తులు కావాలి అనుకున్నప్పుడు సమానంగా కష్టం ఎందుకు పడలేదండి? మీరు ఎందుకు జైలుకి వెళ్ళలేదండి? ఓకే. కష్టం ఒకళ్ళదిను, సుఖం ఒకళ్ళదా, ఆస్తి ఒకళ్ళదినా? మరి ఈ మాటకు ఆ మాట మాట్లాడుకుందాం. అది ఎలా సంపాదించాడు అనేది కాసేపు పక్కన పెడదాం. అంటే జైలుకి వెళ్ళింది జగన్ సంపాదించిన దానికి జైలుకి వెళ్ళాడని చెప్పేసి అనుకుంటున్నాను. లేదు 2004 ఏంటి, అన్ని ఉమ్మడి ఆస్తులే అని చెప్తుంది కాబట్టి మరి ఇప్పుడు మాకున్న ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులే అని చెప్తుంది కదా ఆవిడ. ఓకే. ఆ ఉమ్మడి ఆస్తులే అన్నప్పుడు మరి మీరు కూడా జైలుకి వెళ్ళాలి కదా. అవును. మరి మీరు జైలుకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి నానా కష్టాలు పడిన ఆస్తులు మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే ఈ ఆస్తులు సంపాదనలోనే ఒక తెరకాసు ఉంది. 2004-2009 మధ్యలోనే ఆస్తులు ఎందుకు వచ్చినాయి మీకు? ఆ తర్వాత ఎందుకు సంపాదించలేదు? ఆస్తులు విలువలు పెరిగినాయి కానీ కొత్త ఆస్తులు అయితే రాలేదు కదా. ఆ మధ్య కాలంలోనే మీకు ఆస్తులు ఎలా వచ్చినాయి చెప్పండి. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం వ్యాపారం చేశారు? సీఎంగా పరిపాలించారు. సీఎంగా పరిపాలిస్తే సీఎంలు అందరికీ ఆస్తులు రావాలి కదా. ఈ ఒక్క కుటుంబానికి ఆస్తులు ఎలా వచ్చినాయి చెప్పండి. అంటే వేరే రాజకీయ నాయకులు ఎవరు ఆస్తులు సంపాదించట్లేదు అని నేను చెప్పట్లేదండి. ప్రస్తావనకు రాలేదు కాబట్టి మాట్లాడట్లేదు. ప్రస్తావనకు వస్తే అవి కూడా మాట్లాడతాం. అసలు ఈ ఆస్తులన్నీ వీళ్ళవి కాదు. నేను చెప్పేది అది, ఈ దేశంలో ఉన్న సహజ వనరుల్ని కొల్లగొట్టి సంపాదించిన ఆస్తులు అవి. ఆ ఆస్తుల పైన వీళ్ళకి హక్కు లేదు. మరి ఎందుకు విజయమ్మ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఆస్తులను ఎందుకు? అవును, మరి అవునన్న ఇప్పుడు నేను చెప్పేది, నేను జనాంతికంగా మాట్లాడుతున్నా. కానీ వాస్తవానికి అవి జగన్మోహన్ రెడ్డి పేరు మీదనో లేకపోతే ఉమ్మడి ఆస్తులుగానో ఉన్నాయి కాబట్టి ఆమెకు హక్కు ఉంది అని అనుకుంటుంది. ఆమె ఎందుకు ఇలా అనుకుంటది? మనం మాట్లాడినట్లు ఆమె ఎందుకు అనుకుంటదండి? ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? ఆమెకు తెలీదా ఈ ఆస్తులు ఎలా వచ్చినాయో? ఆమె తెలియక మాట్లాడుతుందా? తెలుసు ఈ ఆస్తులు ఎలా వచ్చినాయి వాళ్ళకి. ప్రభుత్వం తరఫు నుంచి కొన్ని అనుమతులు, అడ్డగోలు అనుమతులు ఇచ్చి ఆ వ్యాపారాల్లో వాటాలు తీసుకుంటే మీకు డబ్బులు వచ్చినాయి. వ్యాన్ పిక్ కేసు ఉందండి. 25,000 ఎకరాలు ఒక వ్యక్తికి దారాదత్తం చేశారు మీరు. మ్యాట్రిక్స్ ప్రసాద్ అనే అతనికి ఒక్కొక్క స్కామ్ బయటికి తీస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయి. 25,000 ఎకరాలు ఇచ్చారు. ఆయన ద్వారా మీరు మీ సంస్థల్లో పెట్టుబడి పెట్టించుకున్నారు. ఆయనకి ఇచ్చింది కనపడుతుంది, ఆయన మీకు ఇచ్చింది కనపడుతుంది. అంటే క్లియర్ కట్ గా క్విట్ ప్రోకో కనిపిస్తుంది కదా. అవును. మరి అలాంటప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించారు కానీ మీరు చెమటోడి చేతి మీరు సంపాదించలేదు కదా. ఈ ఆస్తికి మీరు ఎట్లా వారసులు అవుతారు అసలు? అందుకని ఇది ప్రజల ఆస్తి అనేది అందుకు నేను
ఓకే. సరే ఏదైనా సరే ఉమ్. మా వారు చెప్పారు 4 పిల్లలకి సమానంగా ఉమ్. ఇవ్వట్లేదు జగను, మేనగోడలకి మేనల్లుడికి అన్యాయం చేస్తున్నాడు, ఉమ్. నా కూతురికి అన్యాయం చేస్తున్నాడు అని ఆవిడ చెప్తుంది. ఉమ్. ఈ ఆస్తుల పంచాయతీ ఉమ్. ఏదైతే ఉందో ఇది వ్యక్తిగతమైన ఆస్తుల పంచాయతీ లాగా కాదు ఇది. ఉమ్. ఓ చాలా కుటుంబాల్లో ఈ ఆస్తుల వివాదాలు వస్తాయి, ఎవరికి రావు, వీళ్ళొక్కళ్ళకే వచ్చినాయి అని నేను చెప్పట్లేదు, చాలా కుటుంబాల్లో వస్తాయి. కానీ వాళ్ళ పిత్రార్జితాలో లేదు, వాళ్ళు మోసాలు చేసి సంపాదించుకున్నప్పటికీ కూడా ఆ కథ వేరు, వీళ్ళ కథ వేరు. వీళ్ళ కథ ఏంటి అంటే వీళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే సంపాదించగలిగారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాత్రమే జగన్మోహన్ రెడ్డి సంపాదించగలిగాడు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినాయి, జగన్మోహన్ రెడ్డి సంపాదించినాయి. ఎవరు సంపాదించినా అధికారం ఉంది కాబట్టి సంపాదించారు. అందుకే ఆస్తుల గురించి ఈవిడికి మాట్లాడే హక్కు లేదని అందుకే చెప్తున్నాను. అంటే ఎంఓసీల ప్రకారము సిమెంట్ ఫ్యాక్టరీ షర్మిలాకి వెళ్ళాలి, కానీ షర్మిల పేరు మీద లేదు అని చెప్పేసి అంటున్నారు మేడం. అదేనండి, లోగుట్టు పెరుమాళకి ఎరుక. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఏది ఏమైనా వాళ్ళ అబ్బాయికి ఎంతో కొంత పవర్ ఉంది, అందుకని ఆయన ఆటలు సాగుతున్నాయి. మీరు ఏదున్నా కోర్టుల్లో చూసుకోవటమే, ఇది ప్రజా కోర్టులో చేలే వ్యవహారం కాదు, ఇది ప్రజలకు ఏమి సంబంధించిన విషయం కాదు, మీ వ్యక్తిగతమైన విషయం. మీరు కోర్టులో వేసుకోండి, మాట్లాడుకోండి. ఎందుకు ప్రజా కోర్టులోకి తీసుకొస్తున్నారు మీరు దీన్ని? ఇది ప్రజలకు సంబంధించిన విషయమా? లేదు. పైగా ప్రజలు దోచుకుంటే వచ్చిన డబ్బులు ఇవి. అంటే మీ ఫ్యామిలీ విషయాలు అది ఖచ్చితంగా ఫ్యామిలీ విషయం. కానీ మీరు కొట్లాడుకుంటుంది ప్రజల ఆస్తి గురించి. అంటే ఏమంటారు మేడం, ఆ ప్రజల ఆస్తి అనేది పంచుకునే రైట్స్ వీళ్ళకి లేవంటారా? లీగల్ గా వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు తగాదాలు తెంచుకోవాలనుకుంటే తెంచుకోవచ్చు. కానీ నాకున్న ఉద్దేశం ప్రకారం, నా ఉద్దేశం గొప్పదని కానీ నేను మాట్లాడింది అందరూ ఆమోదిస్తారని కానీ నేను అనుకోవట్లా. మీరు నన్ను అడిగారు కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను. అండ్ ఇంతకుముందు మేడం లాస్ట్ టైం కేసు కూడా పెట్టడం అయింది కదా జగన్ పైన, ఈ విషయాలపైన. సరస్వతి పవర్ గురించి ఆ షేర్స్, ఇప్పుడు వాళ్ళు ఏదో ఎంఓఈ రాసుకున్నారు ఫ్యామిలీలో. ఏది రెండోసారి ఆయన సీఎం అయిన తర్వాత ఒక ఎంఓఈ రాసుకున్నారు. ఆ ఎంఓఈలో ఈమెకి ఏమేమి ఇస్తాను అని చెప్పి రాశారు. ఆ రాసింది ఆ ఎంఓఈను కూడా అతను అమలు పరచలేదు. అందుకే ఈ వివాదం వచ్చింది. వాళ్ళు ఆ ఎంఓయూలో రాసుకున్న దాని ప్రకారం సరస్వతి పవర్ లో ఆమె షేర్స్ కానీ లేదా వాళ్ళ అమ్మ షేర్స్, అట్లాగే ఇంకేయో వేరే వేరే ప్రాపర్టీల్లో షేర్స్ అన్ని వాళ్ళు క్లియర్ గా రాసుకున్నారు. ఆ రాసుకున్నవి కూడా అమ్మాయికి ఇవ్వలేదు, షర్మిలాకి ఇవ్వలేదు. అది అసలు గొడవ. అంటే ఈ మధ్య వీళ్ళకి ఫ్యామిలీ విభేదాలు వచ్చి పడట్లేదని చెప్పేసి ఇస్తలేడా, లేకపోతే నేను సంపాదించిన ఇవి నీకెందుకు ఇవ్వాలని చెప్పేసి ఇస్తలేడా జగన్? ఇప్పుడు అతనికి ఎలా ఉంది అంటే, నాన్న అధికారంతో సంపాదించాం కాబట్టి ఇది కుటుంబ ఆస్తి అని వీళ్ళు అంటున్నారు. అవును. అయినప్పటికీ నా తెలివితో నేను సంపాదించాను కాబట్టి నాది అని అతను అనుకుంటున్నాడు. ఇద్దరు అనుకునేది కరెక్ట్ కాదు. ఒకవేళ అది సరే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడేది కూడా చెల్లదు కాబట్టి అలా మాట్లాడుకుంటే గనక, మరి నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి, నువ్వు ఎక్కువ యాక్టివ్ పార్టిసిపేషన్ లో ఉన్నావు కాబట్టి నువ్వు ఒక పర్సంటేజ్ ఎక్కువ తీసుకునే హక్కు నీకు ఉండొచ్చు. కానీ వాళ్ళకి మరీ అంత తక్కువ ఇస్తానంటాం కూడా కరెక్ట్ కాదు. ఒక ఎంఓయూ రాసుకున్నారు కదా, మంచో చెడు, ఆ ఎంఓయూ ప్రకారమైన ఎల్లుండాల్సింది కదా, వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదు. దారేపోయే కంపెనీ ఎత్తినేసుకున్నట్టే అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ఆ ఎంఓయూ ప్రకారం చేసేసి ఉంటే ఈ పేచీ ఉండేది కాదు. ఇప్పుడు తల్లికి కొంత హక్కు ఉంది దీంట్లో, కొడుకుంది, కూతురుకుంది, ఈ ముగ్గురికి ఉంది. ఈ ముగ్గురికి ఉన్న వాటాల్లో ఇతని ఉద్దేశం ఏంటంటే, ఎలాగూ విభేదాలు వచ్చినాయి కాబట్టి తల్లి వాటా నాకు ఎలాగూ పెట్టదు, నాకు నా పిల్లలకి పెట్టదు, షర్మిలకే ఇచ్చుకుంటది కాబట్టి కొంచెం పంగనామాలు పెడదామని చెప్పి ఈయనేదో తెలివి ఉపయోగించాడు. అది కాస్త డామిట్ కాదా అడ్డం తిరిగింది అన్నట్లు వీళ్ళు రోడ్డును పడ్డారు. అందుకని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.